హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరిప్రియ వ్లాగ్స్. ఎప్పుడు కుకింగ్ వీడియోతో ఉండే నా ఛానల్లో ఇవాళ అయితే ఫుడ్ ఛాలెంజ్తో అయితే వచ్చినామండి. ఇంకా ఈ ఫుడ్ ఛాలెంజ్ మా కోడన్లు అయితే స్టార్ట్ చేశారు. ఇంకా 4 మెంబర్స్ మా కోడన్లు. వాళ్ళైతే ఇంకా నేను వాళ్ళ కోసం బిర్యానీ చాలా ఇష్టం వాళ్ళకి, అట్లా అని ఇంట్లోనే బిర్యానీ ప్రిపేర్ చేశాను. ఇంకా వాళ్ళు బిర్యానీ ప్లస్ రైతా పెట్టుకొని మేము ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాం అత్త అని చెప్తే ఓకే అన్నాను. అంటే వాళ్ళు ఇద్దరిని ఛాలెంజ్లో పాల్గొన్నామని చెప్పాను. కాకుంటే వాళ్ళు ఏమన్నారంటే మేము ఇద్దరం కాదత్తా 4 మెంబర్స్ ఒకేసారి చేస్తామంటే సరేలే మీ ఇష్టం అని చెప్పాను. వాళ్ళు పెద్దవాళ్ళు ఇద్దరైతే చాలా స్లో ఫుడ్ తినడంలో, ఇంకా వాళ్ళు ఎట్లా తినడం ఆపేయాలి, ఎట్లా తప్పించుకోవాలని చూస్తుంటారు. చిన్నవాళ్ళైతే కొంచెం ఫాస్ట్, వాళ్ళు పోటీ కోసం అన్నా తినాలి అనుకుంటారు. అందుకే పెద్దవాళ్ళు ఇద్దరికి ఒక్కసారి మరియు చిన్న వాళ్ళకి ఇద్దరికి ఒక్కసారి పెట్టాలనుకున్నాను. వాళ్ళైతే అలా ఒప్పుకోలేదండి. అందుకే 4 మెంబర్స్కి ఒకేసారి పెట్టాను. వీళ్ళైతే ఫుడ్ తినడంలో తక్కువ కానీ స్టడీస్లో చాలా క్లెవర్ అండి. మా కోడన్లు అని చెప్పడం కాదు, నిజంగా చాలా క్లెవర్ వీళ్ళు. ఇంకా వీళ్ళ ఫుడ్ అయితే ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. మీకు ఇంకా ఇలాంటి ఫుడ్ ఛాలెంజ్ వీడియోలు కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. యాక్చువల్గా చెప్పాలంటే మా పిల్లలు అయితే తినేటప్పుడు మెల్లిగా మాట్లాడుతూ నవ్వుకుంటూ తింటారండి. మేము చెప్పాను మీరు వీడియో తీయాలంటే నవ్వకుండా సీరియస్గా, ఎవరు ఫాస్ట్గా తింటే వాళ్ళకి చాక్లెట్ కొనిస్తా అని చెప్పేసరికి వాళ్ళైతే సీరియస్గా తింటున్నారు. ఇంకా చాలామంది నా వీడియోస్ చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ అయితే చూడండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది నా వీడియోస్లో ఉంటుంది. ఇంకా వంట రాని వాళ్ళైనా, కొత్తగా చేయాలనుకున్న వాళ్ళైనా ఈజీగా నేర్చుకోవచ్చండి. మీకు ఆ వంటలన్నీ నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. అంతకుముందు రోజు అయితే ఇంకా 4 మెంబర్స్కి అయితే పానీపూరి ఛాలెంజ్ పెట్టాను. అంటే 4 మెంబర్స్కి ఒకేసారి కాదు, 2 మెంబర్స్కి పెట్టాను. పెద్దవాళ్ళు ఇద్దరికి ఒకసారి, చిన్నవాళ్ళు ఇద్దరికి ఒకసారి. ఇంకా అందులో గెలిచిన ఇద్దరికైతే ఫైనల్గా బిర్యానీ ఛాలెంజ్ పెడతా అని చెప్పాను. నైట్ అయితే ఓకే అని చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేదత్తా మేము 4 మెంబర్స్ తింటాము, మేము ఫాస్ట్గా తింటాము, మాకు 4 మెంబర్స్కి ఒకేసారి పెట్టు అనేసరికి ఓకే అని 4 మెంబర్స్కి అయితే పెట్టాను. ఈ ఛాలెంజ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి, ఇందులో లాస్ట్ వరకు చూస్తే ఎవరు గెలుస్తారు అనేది తెలుస్తుంది. ఇంకా వీళ్ళ ఛాలెంజ్ విషయానికి వచ్చినట్టయితే 4 మెంబర్స్ అయితే ఈక్వల్గా తింటున్నారండి. నేను అనుకున్నాను ఇంకా వీళ్ళు ఏం తింటారో, ఎంత స్లోగా తింటారో అని. 4 మెంబర్స్ అయితే ఈక్వల్గానే ఉన్నారు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరికొన్ని మా వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అదేంది అప్పుడే ఇంకా వాళ్ళు ఫుడ్ తింటున్నారు, వీడియో ఎండ్ చేశాను అనుకుంటున్నారా? లేదండి, ఎండ్ చేయలేదు. ఇంకా వాళ్ళు ఫుడ్ తింటూనే ఉన్నారు. ఇంకా ఎవరు విన్ అవుతారు అనేది మీరైతే చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అయితే 10 సెకండ్స్ తేడాతో అయితే విన్ అవుతారు. అది ఎవరు అనేది మీరే చూడండి. ఓకే, చూసారు కదా అండి. ఇంకా మా మూడో కోడలు అయితే విన్ అయిందండి. రెడ్ కలర్ జాకెట్ వేసుకున్న అమ్మాయి. దాని తర్వాత బ్లాక్ కలర్ జాకెట్ వేసుకున్న అమ్మాయి అయితే సెకండ్ వచ్చింది. 10 సెకండ్స్ తేడాతో, అంతే అండి. ఇంకా వాళ్ళిద్దరు అయితే ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చారు. వాళ్ళు విన్ అయినందుకు వాళ్ళకైతే చాక్లెట్ కొనిచ్చాను.